నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. మనుబోలులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడి. పేదలకు చేయూతనివ్వడం అభినందనీయం. షాదీ మంజిల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ. హుండీ పగలకొట్టి నగదు దోచుకెళ్లిన దొంగలు. టీడీపీని బలోపేతం చేయండి. గూడూరు, చిలకూరు ప్రాంతాల్లో జరిగిన సమావేశంలో నాయకుల పిలుపు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. మనుబోలు ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్టీ మండలి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మనుబోలులో టీడీపీ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని సభాముఖంగా తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోమిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు రెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, రమణయ్య నాయుడు, రామకృష్ణారెడ్డి, కిరణ్, దయాకర్, సురేష్, ప్రసాద్ మొదలగువారు పాల్గొన్నారు. మనకి రాష్ట్రం ఫైనాన్షియల్ క్రైసిస్ లో మీకు తెలుసు, డెఫిసిట్ బడ్జెట్ లో, రెవెన్యూ లోటులు, మీకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మీకు తెలుసు. అయినా మనం చేసిన చిన్న విషయాలు కాదు. ఇప్పుడు మన వెంకటాచలం మండలంలో లెక్కలు చూస్తే ఇప్పటికే రైతులకి 2 కోట్ల రూపాయలు ఇచ్చాం. నెలకి 60 లక్షల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. ప్రతి నెల 60 లక్షల రూపాయలు ఇస్తానే ఉన్నాం. మనబోళ్ళు 40 లక్షలు ముసలి వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నాం. సంవత్సరం అయ్యేటప్పటికి ఇంచుమించు 6 కోట్ల రూపాయలు, ప్రతి సంవత్సరం 6 కోట్ల రూపాయలు మనబోలు మండలంలో ఇంచుమించు పేదల కుటుంబంలో ప్రతి ఇంట్లో ఒకరికి 1000 రూపాయలు ఇంట్లో ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, ఎస్సీ లోన్స్ శాంక్షన్ చేయించాం. అదేవిధంగా మళ్ళీ లోన్స్ ఒకటి కాకుండా, ఇది కాకుండా మళ్ళీ సంక్రాంతి కానుకలని, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోఫా అని, రంజాన్ అని అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఒక్క మనిషికి 4 కేజీలు బియ్యం 5 కేజీలు చేసాం. అంతే కదా, 5 కేజీలు చేసాం. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఎవరు అడిగినా మేము ఇన్ని చేస్తున్నామని చెప్పే ధైర్యంగా గుండెల మీద చేసి చెప్పుకునే అవకాశం మీకు. ప్రధానంగా కరెంటు. అంతకుముందు గ్రామాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు కరెంటు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. అందుకని ఇప్పుడు ఏదైనా ఉంటే మండలంలో ముఖ్యమైన నాయకులు కూర్చొని అరమరికలు లేకుండా మాట్లాడుకొని, ఎక్కడైనా గ్రామంలో మన వాళ్ళని అవతల వాళ్ళు కొంచెం బలం ఉందని ఒత్తిడి చేస్తుంటే, ఒత్తిడి గురవుతుంటే వాళ్ళకి అండగా నిలబడటం, ఆ ఊర్లో 10 మందిని మనం లాక్కునేదానికి అవసరమైన శాంక్షన్స్ ఏదైనా ఉంటే చేయించడం, పేదవాళ్ళకి సాయం చేయటం, ఆ ఊరు మనం బలోపేతం అయ్యేదానికి ఏ గ్రామాలు బలహీనంగా ఉన్నాయో పార్టీలో వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకునేదానికి, లీడర్షిప్ స్ట్రెంగ్తెన్ చేసుకునేదానికి మీరు ఆలోచించాలి. రెండోదేంటి, ఎక్కడైనా మన వాళ్ళకి ఆపదల్లో, ఇబ్బందుల్లో ఉంటే మీ మండలం టీం అంతా ఏకతాటి మీద నిలబడి వాళ్ళని సపోర్ట్ చేసుకొని మనం బయటేసుకోవాల్సిన అవసరం. బలంగా ఉండే గ్రామాలు బలంగా ఉంటాయి, బలహీనంగా ఉండే 4-5 గ్రామాలు మనం వదిలేస్తే జరగదు. వాటిని ఎట్లా రివైవ్ చేయాలని చెప్పేసి పేదలకు చేయూతనివ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరులోని షాదీ మంజిల్లో జరిగిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి హాజరయ్యారు. పేదలైన మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు, చొక్కాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా పేదలకు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్దేనన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు వాటంబేటి శివకుమార్, నాయకులు అన్వర్ బాషా, మగ్దూమ్, మస్తాన్, అల్తాఫ్ మొదలగువారు పాల్గొన్నారు. ముందుగా
అలా వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉండాలని కోరుకుంటూ ఇంతమంది ముస్లిం సోదర సోదరిమణులని ఇక్కడికి తీసుకొచ్చి మా అందరికీ పరిచయం నాకు చేసినటువంటి మా మంత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. పిల్లల్ని కూడా ఎప్పటికైనా కూడా క్షేమంగా ఉంచుతారని ఏ మతమైనా కానీ అన్ని మతాల సారాంశం ఇది. ఖురాన్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, బైబిల్ చెప్పినా అన్ని గ్రంథాల సారాంశం కూడా ఇది. కానీ ఎందుకనో కానీ ఈ పేదవారికి సహాయం చేయడం అనే విషయంలో ఇంకొక పేదవారికి సహాయం చేస్తున్నారు. కానీ ఈ పేదవాళ్ళ శ్రమంతో చాలా ఎత్తుకు ఎదిగిపోయిన ధనవంతులు ముందుకు రాబోతున్నారు. మీరు చూడండి, చరిత్రలోనే కాదు ఇప్పుడు కూడా సమకాలీన ఇప్పుడు జరుగుతున్నది కూడా ఏ ధనవంతుడైనా కూడా ఈ పేదవాడి శ్రమంతోనే ఎక్కడికో వెళ్ళిపోయింటాడు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్నలత పరిశీలకులు రఘురామరెడ్డి తెలిపారు. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో గ్రామీణ మండల పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో గ్రామీణ మండల టీడీపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్నలత పరిశీలకులు రఘురామరెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కోటేశ్వరరావు, నాయకులు మధురెడ్డి, వెంకటేశ్వరరాజు, సుజాత మొదలగువారు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా జరపాలని మరి మన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బాబు గారు ఈ మధ్య మనం ఈ కార్యక్రమాలను రచించడం ఇవన్నీ కూడా సక్రమంగా జరిగి మీరు గ్రామ కమిటీలు చేసిన తీర్మానాలను మాకిస్తే ఈ కార్యవర్గ సమావేశంలో మనం చర్చించి ఇవన్నీ కూడా జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి అందజేయడం జరుగుతుంది. ఇది క్రమం తప్పకుండా మనం అందరం కూడా పార్టీ ఆదేశానుసారం క్రమశిక్షణతో చేయాల్సిన కార్యక్రమం. మరి ఇది మొట్టమొదటిసారి జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఇది గతంలో కూడా ఉంది. కానీ ఇంతకుముందు ఈ విధంగా జరిగిన పరిస్థితులు చాలా తక్కువ. కానీ ఈ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు జరపాలని పార్టీ ఆదేశిస్తుంది. దీని అందరం కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. చాలా సంక్షేమ పథకాల్ని మన ప్రభుత్వం చేపట్టింది. కాకపోతే ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఇది పూర్తిగా విఫలమైంది అనే చెప్పుకోవడానికి నేను కొద్దిగా బాధపడుతున్నాను. ఎందుకంటే కారణాలు ఏమన్నా కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఇది వెళ్ళలేదు. ఇది తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేసి ప్రత్యేకంగా ఈరోజు నేను, ఎందుకంటే ఈ సమావేశంలో మనం కూర్చొని అంతా బాగుంది అని చెప్పి మభ్య పెట్టుకోవడంలో అర్థం లేదు. మనం అందరం కూర్చొని అన్ని అసలు ఏ సమస్యలు ఉన్నాయి, అసలు ఈ ఉద్దేశమే ఏంటంటే ఈ గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను కనుక్కొని అవి చర్చించుకొని అవి ఇప్పుడు మండల స్థాయిలో మండల నాయకులతో కలిసి మండల అధ్యక్షులు అందరూ కలిసి చర్చించుకొని అవి మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో 19వ తేదీ జరుగుతుంది ఆ మీటింగు. అక్కడ చర్చ జరిగి చివరికి 24వ తేదీ జిల్లా స్థాయిలో చర్చ. అంటే ఇవన్నీ కూడా ఒక స్టేజీల వారీగా ప్రజల సమస్యల పరిష్కారం గురించి తీవ్ర స్థాయిలో చర్చలు జరిగి ఏ రకంగా దాన్ని పరిష్కారం చేయాలి అనేసి ప్రభుత్వం ఇది పెట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతో బాధ్యతగా తీసుకొని వేసిన ఈ గ్రామ కమిటీలో నాయకులకు కూడా నేను మండల అధ్యక్షులకు అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఏదో ఉత్సవ విగ్రహాల్లాగా ఉండే వాళ్ళనైతే వెయ్యొద్దు. సమాధానం చెప్పే వాళ్ళే నాయకుడు, నాయకత్వ లక్షణం కలిగి ఉండాలి. కోపం ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు నా ఉద్దేశంలో ఒకటే, తగ్గాల, బాగా తగ్గి మాట్లాడాలి. నాయకుడు అనేవాడు చాలా మంది ఉంటారు, చాలా యూత్ ఉంటారు, గొడవలు ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంవత్సర కాలం ఎవరిని కూడా ఆయన మామూలుగా విడిపోయింది కదా రాష్ట్రం, మీరందరూ కూడా అనుకోవచ్చు, రాష్ట్రం విడిపోయింది, 13 జిల్లాలు ఉన్నాయి, ఆయన బిజీ అయిపోయారు, మనకి అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి. వాస్తవంగా 5 రోజుల్లో అయితే మేము 1-2 రోజుల్లో ఆయన కలిసేవాళ్ళం. ఇప్పుడు 5 రోజులు ఉంటే కూడా కలిసే పరిస్థితి లేదు. ఎందువల్లంటే ఆయన బాగా బిజీ అయిపోయారు. ఈరోజు మారిన పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయింది, అన్నదమ్ములు విడిపోయాం. మనం ఎక్కడా కూడా మనకి ఇల్లు లేదు, మనకి రాజధాని లేదు. ఒక చంద్రబాబు నాయుడు అంటే ప్రపంచ దేశాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరుగొన్నవాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసు. తెలుగుదేశం పార్టీ రాకముందు పట్టణ ప్రజలు గ్రామదేవత తాళమ్మ అమ్మవారి ఆలయంలో దొంగలు పడ్డారు. హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లారు.
గూడూరు పట్టణ సమీపంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. ఆలయంలో ఏర్పాటు చేసి ఉన్న హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. జరిగిన సంఘటనను ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామీణ ఎస్ఐ జగన్ అక్కడికి చేరుకుని విచారించారు. నెల్లూరు నుండి క్లూస్ టీం అధికారులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. దొంగతనానికి పాల్పడిన వారిని త్వరలోనే గుర్తిస్తామని ఎస్ఐ తెలిపారు. గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయని, టికెట్లు ముందుగా బుక్ చేసుకోవచ్చని డీఎం అనిల్ కుమార్ తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ పుష్కరాలకు ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సు నడపడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గ్రూప్ బుకింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ బుకింగ్లో 3 రకాల సర్వీసులను మన యొక్క డిపో నుంచి పంపించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సూపర్ లగ్జరీ, పుష్ బ్యాక్, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసులు మరియు ఆర్డినరీ సర్వీసులు కూడా పంపించడం జరుగుతుంది. ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి. ఇందులో సూపర్ లగ్జరీకి పుష్ బ్యాక్ సుమారుగా 36 మంది సీటింగ్ కెపాసిటీతో మనిషికి 1100 రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ప్రెస్కి 49 మంది సీటింగ్ కెపాసిటీతో 1100 రూపీస్ 1100 రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్డినరీ 54 సీటింగ్ కెపాసిటీతో సుమారుగా 800 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ముఖ్యంగా చాలామంది ప్రజలు ఇప్పటివరకు బుకింగ్ అయినా చూస్తే సాయంత్రం పూట ఇక్కడ 8కి 7 గంటలకి ఇట్లా ఆ ప్రాంతంలో బయలుదేరి మార్నింగ్ 4-5 గంటలకి రాజమండ్రి చేరుకొని అక్కడ ఘాటు దగ్గర పుష్కర ఘాటు దగ్గర స్నానాలు ఆచరించి పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడులు సందర్శించి తర్వాత దారిలో కనకదుర్గమ్మ టెంపుల్ దర్శనం చేసే వాళ్ళు చేసుకొని రావచ్చని తెలియజేయడం అవుతుంది. అదేవిధంగా సాయంత్రం పూట బయలుదేరి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్కి గూడూరు చేరుకోగలరని తెలియజేయడం అవుతుంది. ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించడం కోరుతున్నాము. ముఖ్యంగా గూడూరు డిపోకు సంబంధించిన డ్రైవర్లు ఘాట్ సర్వీస్కి అంటే తిరుమల కొండపైకి నడిపే స్కిల్ ఉన్న వాళ్ళు కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రైవేటు వాహనాల్లో కన్నా ఆర్టీసీ వాహనాల్లో ప్రయాణించి సురక్షితంగా గోదావరి పుష్కరాలని చూసుకొని రాగలరని తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. గూడూరులో నాయకులు గోడపత్రికలు విడుదల చేశారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎంఆర్పీఎస్ నాయకులు గోడపత్రికలు విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీన అనంతపురంలో జరిగే సింహగర్జన మహాసభకు విరివిగా తరలివచ్చి విజయవంతం చేయాలని మందారవి కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పౌలు, విమల్, కోటి మొదలగువారు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ అనంతపురం జిల్లాలో ఎన్ని రమణయ్య మాదిగా, ఎంఎస్ రాజు మాదిగా నాయకుల సమక్షంలో పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో రేపు 20వ తేదీ మాదిగల సింహగర్జన మహాసభ జరుగుతున్నది. జిల్లాలో నలుమూల నుంచి భారీ ఎత్తి మీద పై సభకు మాదిగలందరూ హాజరవి మేధావులు, ఉద్యోగస్తులు, మాదిగల మేధావులంతా కార్యకర్తలంతా హాజరయ్యి రేపు మహాసభను జయప్రదం చేయాలని మేము మనవి చేస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ పరిశీలకులు రఘునాథ్ రెడ్డి, ఎంపీపీ రమాదేవి కోరారు. చిలకూరులోని కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో జరిగిన పార్టీ మండలి సమావేశంలో వారు మాట్లాడారు. చిలకూరు సమీపంలోని కోట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దువ్వూరు నారాయణ అతిథి గృహంలో మంగళవారం మధ్యాహ్నం టీడీపీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు రఘునాథ్ రెడ్డి, ఎంపీపీ రమాదేవి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాధా జోష్ణతో పాల్గొని మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయాలన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలి అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర్లరెడ్డి, పట్టాభిరామిరెడ్డి మొదలగువారు పాల్గొన్నారు. 2వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. అందరికి కూడా పార్టీ ఏంటంటే బాబు గారు కూడా ఏంటంటే మీరంతా మనమంతా కూడా అనుకోవచ్చు, ఇదివరకు రాష్ట్రం విడిపోయాం, సగం జీలిపోయింది, 13 జిల్లాలు మనకు వచ్చాయి, ఇంకా కూడా బాబు గారు ఏం పట్టించుకోవడం లేదు, ఆయన బిజీగా ఉన్నారు, ఎక్కడా కూడా ఎవరు కూడా దొరకడం లేదు అనేసి ప్రశ్న అందరిలో కూడా ఉంది. పార్టీ గెలిచామే కానీ మనకి ఏమీ పనులు జరగడం లేదనేసి ఇక్కడ ఈ మండలంలోనే కాదు జిల్లా మొత్తం కూడా అట్లే ఉంది. అందులో భాగంగానే మనందరికీ విజయవాడకి అయినా బాబు గారు పిలిపించి అందరినీ కూడా ఖచ్చితంగా ఏవైతే మీటింగ్లు ఉన్నాయో ఇన్ఛార్జీలకు అందరికీ కూడా ఖచ్చితంగా చెప్పారు. నాయకులకి అందరినీ కూడా విజయవాడలో పిలిపించి అందరికీ ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రశ్నే లేదు. రాజశేఖర రెడ్డి మహిళల్ని రక్షాధికారులు చేస్తానని చెప్పి భిక్షాధికారులు చేశాడు. రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రైతు రుణాలు సాధ్యము చంద్రబాబు నాయుడు చేసి చూపించిన తర్వాత ధర్నాలు చేయడం,
ఇంకొక రకంగా చేయడం సిగ్గుమాలిన చర్య. ఇట్లాంటి చర్యలు కూడా మనం ఈరోజు చూస్తా ఉన్నాం. దానికి సంబంధించిన చిలకూరు మండలంలో జరిగిన రిపోర్టు, మండలంలో జరిగిన ఎంతమంది రైతాంగానికి సంబంధించి రుణమాఫీ జరుగుందో పూర్తి వివరాలతో సహా ఈరోజు మీ కార్యవర్గ సమావేశం మనం ముందుంచడం పేజీ నెంబర్ 15 ఒకసారి పరిశీలన మీరు ఖచ్చితంగా దాంట్లో ఫాలో కాండి. గతంలో ఈ ప్రస్తుతం మన ఈ మండలంలో 8 పంచాయతీలు మన చేతిలో ఉన్నాయి. అదేవిధంగా 5 ఎంపీటీసీ సభ్యులు మనం గెలిపించుకొని ఉన్నాం. ఇతర పార్టీల సహకారం తీసుకుని, ఇతర ఇండిపెండెంట్ సహకారం తీసుకుని మన ఎంపీపీని మనం నిలబెట్టుకుని ఈ సంవత్సర పాలన సాగిస్తా ఉన్నాం. మండలంలో ఎంత అభివృద్ధి జరిగింది ఈ ఏడాది కాలంలో, ఇవన్నీ ముందు తెలుసుకోవాలి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పేసి నేను అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే రఘునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఫ్యామిలీలోనే ఎన్నో మనస్పర్ధలు ఉంటాయి. ఇంతమంది సభ్యులు ఉన్నప్పుడు అందరూ ఏకాభిప్రాయానికి రావడం అంటే అంత సులభమైన పని అయితే కాదు. కానీ మనమంతా ఒకటే దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు, మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా ఐకమత్యంతో ఒకసారి ఒకరు తగ్గాలి, పక్కన వాళ్ళు కొద్ది కోపం తెచ్చుకున్నప్పుడు మనం తగ్గి అందరం కలిసి ఐకమత్యంతో కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఆయన్ని చాలా వరకు అందరం అభినందించాలి. చాలా బాగుంది బుక్ కూడా. ప్రతి ఒక్క విషయాన్ని ఫంక్షన్ కానించి లాస్ట్ రోజుల వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక బుక్ ప్రిపేర్ చేశారంటే దానికి ఆయన చాలా వరకు కష్టపడి ఉంటారు. మరింత పటిష్టం చేయాలన్న ఉద్దేశంతోనే మనం ఇంత కష్టపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నుంచే తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు మన పార్టీ జాతీయ పార్టీ అయిందని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇంకా మరింత పటిష్టం చేయాలని ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. దానికి మన వంతు కృషి, మనం ఆ సమస్యలు ఏంటి తెలుసుకొని మండలంలో చర్చించి నెక్స్ట్ వాటిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పంపించి ఆ సమస్యలని వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ పార్టీని మరింత పటిష్టం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో మంగళవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు మొదలగు వారు పాల్గొని ప్రసంగించారు. చూసి కమిటీని ప్రకటిస్తామని చెప్తున్నారు. ప్రకటించాలని రోజు అనుకున్నాం అందరము. తర్వాత అధ్యక్షుడు గారు ఏంటంటే ఒకసారి పరిశీలించి రేపు ప్రకటిస్తామని చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ కమిటీని చెప్పలేకపోతున్నాము. అందువల్ల ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. ముందుగా మనకు పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన సంఘటనకు అందరూ వార్డు సమస్యల్ని టౌన్ కమిటీకి తీసుకొచ్చి టౌన్ కమిటీ ద్వారా జిల్లా కమిటీకి, రాష్ట్ర కమిటీకి పరిస్థితిని విమర్శించి టౌన్ దాని గురించి పరిశీలించి మన ఇన్ఛార్జి గారి జోసఫ్ గారికి, జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర గారికి దృష్టికి తీసుకుని మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేసడానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మన మున్సిపాలిటీ పరిస్థితిలో ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి నిధులు కూడా ఉన్నాయి. అవి ఏ వార్డులో సక్రమంగా వినియోగించి డెవలప్మెంట్ చేయాలో కూర్చొని నిర్ణయించుకొని ఖచ్చితంగా మున్సిపాలిటీని ఆ నిధులను డెవలప్మెంట్ చేయడానికి సహకరిస్తాము. అదేవిధంగా ఇప్పుడు మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన జోషక గారు మనమందరం కూడా పనులు జరగడం లేదు, వెనకబడి ఉన్నాం. పార్టీ కొంతమందికి అయితే పార్టీ నుంచి అధికారంలోకి వస్తే కూడా అధికారంలో ఉన్నట్టు లేదు అనే భావన ఇక్కడ మీకే కాదు మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉంటుంది. మొత్తం కూడా టోటల్గా అందులో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇన్ఛార్జీలని పార్టీ వాళ్ళందరినీ కూడా విజయవాడకు పిలిపించుకునేసేసి ఆయన అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రతి 9వ తేదీ, ప్రతి నెల 9వ తేదీ ఏదైతే వార్డు కమిటీలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రతి వార్డులో కూడా కమిటీ ఉంది, మున్సిపల్ కమిటీలు ఉన్నాయి, అక్కడంతా కూడా మీటింగులు పెట్టాలా. తర్వాత ప్రతి నెల 14వ తేదీ ఖచ్చితంగా పట్టణంలో మున్సిపాలిటీల్లో మీటింగులు పెట్టాలా. అందులో ఏవైతే సమస్యలు ఉన్నాయో వార్డుల్లో కానీ ఇంకా పట్టణంలో కానీ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మీరు ఏదైతే చెప్తారో అక్కడంతా కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా నోట్ చేసుకుంటాం. దానిలో పరిష్కరించే దిశగా కూడా మనందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరంతా కూడా వార్డు కౌన్సిలర్స్ కానీ
ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం పార్టీ పరిస్థితుల గురించి, గవర్నమెంట్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి విశదీకరించారు. ఇప్పుడు మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఇట్లాంటి మీటింగ్స్ కండక్ట్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే వార్డు స్థాయిలో మీరు వార్డులో తిరిగి ప్రజల సమస్యలు కనుక్కొని అవి చర్చించి ఇప్పుడు పట్టణ స్థాయిలో ఈ మీటింగ్లో మీ సమస్యలు కానీ చెప్తే అది నియోజకవర్గ మీటింగ్లో చర్చించి మళ్ళీ జిల్లా స్థాయి మీటింగ్లో కూడా చర్చ జరుగుతుంది. సమస్యల పరిష్కారాన్ని కూడా మేమంతా ఒక నిర్ణయం తీసుకొని పరిష్కరిస్తాం. ఇప్పుడు అంటే తర్వాత అయినా కానీ మీరు మీ సమస్యల్ని పట్టణ అధ్యక్షుడు తెలియజేస్తే అవి తప్పకుండా జిల్లా మీటింగ్లో మాట్లాడి దాని గురించి ఏ నిర్ణయం ఉన్నా మంచి నిర్ణయం తీసుకొని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసేది ఏంటంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఇందాక చిలుకూరు మండలంలో మండలాధ్యక్షుడు చాలా చక్కటి డేటా, ఈ డేటా అయితే నేను అందరూ మండలాధ్యక్షుడిని అడుగున్నాను, ఆ ప్రాసెస్ తీసుకుంటున్నాను. అందరూ చిలుకూరు మండలంలో మాత్రం వెంకటేశ్వర రెడ్డి గారు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసి గ్రామాల్లో గర్భిణీలను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలని రాపూర్ ఉప వైద్యాధికారి గాలేటి శంకరయ్య కోరారు. సైదాపురంలోని PHCలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాపూర్ ఉప వైద్యాధికారి డాక్టర్ గాలేటి శంకరయ్య మంగళవారం సందర్శించారు. ఆషాఢ సందర్భంగా ఆశా వాలంటీర్లు ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకరయ్య మాట్లాడుతూ తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గర్భవతులను గుర్తించి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి ఆవుల మురళి, ఆరోగ్య విస్తరణ అధికారి షేక్ ఉమర్, వైద్యాధికారి ప్రసన్నరాణి, సూపర్వైజర్లు తిరుపతి, లూసీ మొదలగు వారు పాల్గొన్నారు. ఎవ్రీ మంత్ జరుపుకుంటే ఆశా డే ఈ మంత్లో పోస్ట్ పోన్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించింది గాను ఈ ట్యూస్డే మనం ఆశా డే జరుపుకుంటున్నాము. ఈ ఆశా డేకి సంబంధించిన విషయాల్లో మనము లాస్ట్ మంత్లో జరిగిన పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటి రివ్యూ చేసుకుంటున్నాము. అందులోనూ బాగున్నాం, కానీ ఫస్ట్ ట్రైమెస్టర్ రిజిస్ట్రేషన్ విషయంలో కాస్త వెనకబడ్డాము. దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో చూసుకోవాలండే బాధ్యత మనపైనే ఉంది. మన ఆల్ సూపర్వైజర్స్తోనూ, అదేవిధంగా ఏఎన్ఎం, సెకండ్ ఏఎన్ఎంస్తోనూ, ఆల్ మెడికల్ ఆఫీసర్స్, క్లస్టర్ సిబ్బందితో అందరం కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని ఎక్కడ మిస్ అవుతుంది, ఎందువల్ల మనం బ్యాక్లాగ్ ఉన్నామనే దాన్ని పరిశీలించి దాన్ని ఛేదించడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మిగతా పారామీటర్స్కి వచ్చే లోపల అన్నిట్లోనూ మనం జిల్లా స్థాయిలో కూడా ముందంజలో ఉన్నాము. ఒక ఫస్ట్ ట్రైమెస్టర్ విషయంలో మాత్రమే రిజిస్ట్రేషన్ చాలా తక్కువగా ఉంది. దీన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సైదాపురం మండల ప్రచార కార్యదర్శి ఖాదర్ బాషా మృతి చెందారు. ఈయన భౌతిక కాయాన్ని పలువురు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఆ పార్టీ మండల ప్రచార కార్యదర్శి ఖాదర్ బాషా అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఈయన మృతికి మాజీ ఎంపీపీ రవికుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు చాంద్ కాసిం, సొసైటీ అధ్యక్షుడు మోహన్ రావు, ఉప సర్పంచ్ శ్యాంప్రసాద్, సాజిద్ మరికొందరు సంతాపం వ్యక్తం చేశారు. ఖాదర్ బాషా మృతి మా అందరికీ చాలా బాధను కలిగించింది. మా కుటుంబానికి సుదీర్ఘ కాలంగా ఆయన ఎంతో అనుచరుడిగా ఉండి చాలా సేవ చేశారు. అలాగే ఆయన చిన్నతనం నుంచి స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర కానీ ఏం సాయిబోనని ఆప్యాయతగా పిలిపించుకునేవాడు. అలాగే రాజ్యలక్ష్మ కానీ రామనారాయణ రెడ్డి గారి ఆయన్ని ఆరోగ్యంగా చింతిస్తున్నాం. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా వాళ్ళ శ్మశాన ఆక్రమణ సమయంలో కానీ ఆ శ్మశానం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంలో కానీ ఎంతో కృషి చేసి సైదాపురంలో ఉండే ముస్లింలకు అందరికి కూడా మార్గదర్శిగా ఉండి వాళ్ళ కార్యక్రమాలతో పాటు అన్నీ కూడా దగ్గర నుండి జరిపిస్తున్నటువంటి వ్యక్తిని వాళ్ళు కోల్పోవడం సైదాపురంలో ఉండే ముస్లింస్ కూడా పాపం అన్యాయం జరిగింది. తర్వాత వచ్చి బలహీన పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసేవాడు. మంచి వక్తగా ఉపన్యసించడంలో కానీ అనౌన్స్మెంట్ చేయడంలో కానీ మండల స్థాయిలోనే ప్రథమ వ్యక్తి. ఈ పార్టీలకు అతీతంగా అందరితో సమానంగా
ఫ్రెండ్షిప్లో అయితే ఏమి చిన్నపిల్లకాయలతో పెద్దలతో బాగా చనువుగా అన్ని విషయాల్లో మంచి చెడు అందరితో మాట్లాడుతూ ఒక ముస్లిమ్స్ వర్షంలో అయితే ఏమి శ్మశాన స్థలం అయితే ఏమి ఏదైనా కార్యక్రమాల్లో అన్నీ పాల్గొంటూ అందరితో బాగా కలిసిన వ్యక్తి. అతనికి ఇలాంటి ఇది రావడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈ వాళ్ళ కుటుంబ విషయాలకి గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వెంబడి వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. महावीर जय वायुनंदन राम भक्त हनुमा जय जय धीरा जगदोद्धार राम भक्त हनुमा महावीर जय वायुनंदन राम भक्त हनुमा जय जय धीरा जगदोद्धार राम भक्त हनुमा महावीर जय वायुनंदन राम भक्त हनुमा जय जय धीरा जगदोद्धार राम भक्त हनुमा महावीर जय वायुनंदन राम भक्त हनुमा जय जय धीरा जगदोद्धार राम भक्त हनुमा सद्गुणशीलाश्रित जनपाल राम भक्त हनुमा वानर वीरा अंजनी तनया राम भक्त हनुमा महावीर जय वायुनंदन राम भक्त हनुमा जय जय धीरा जगदोद्धार राम भक्त हनुमा महावीर जय वायुनंदन राम भक्त हनुमा जय जय धीरा जगदोद्धार राम भक्त हनुमा గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఉభయాదివ్య సుమంగళ విగ్రహయా లింగిత వామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदाशिव शंभो. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. మనుబోలులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడి. పేదలకు చేయూతనివ్వడం అభినందనీయం. షాదీ మంజిల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ, హుండీ పగలకొట్టి నగదు దోచుకెళ్లిన దొంగలు. టీడీపీని బలోపేతం చేయండి. గూడూరు చిలకూరు ప్రాంతాల్లో జరిగిన సమావేశంలో నాయకుల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.